आदाब नाजरीन, INE टुडे न्यूज़ में आपका खैर मकदम करते हैं। आइए देखते हैं ये तफसीलात। नगर పోలీస్ స్టేషన్ పరిధిలో పాపిరెడ్డి కాలనీలో కోఆర్డినేట్ సెర్చ్ చేయడం అనేది జరిగింది. దాదాపు 200 మంది సిబ్బంది పారామిలిటరీ ఫోర్సెస్తో పాటు ఈ పాపిరెడ్డి కాలనీని కార్డన్ చేసి మరి ఒక 16 టీములను సర్చ్ టీమ్స్ను పంపించడం జరిగింది. ఇక్కడ కాలనీలోని రాజీవ్ గృహ సంబంధించిన ప్రతి హౌస్ను తనిఖీ చేయడం జరిగింది. దాదాపు 488 హౌజెస్ తనిఖీ చేయడం జరిగింది. అందులో దాదాపు ఒక 21 మంది సస్పెక్ట్స్ను, అంటే వాళ్లకు నేరస్తులతో అంటే సంబంధం ఉన్నట్టు మనకు C.dot అప్లికేషన్ ద్వారా తెలియగా మరి వాళ్ళను పూర్తి వివరాలు సేకరించడం కానీ వాళ్ళ యాంటిసిడెంట్స్ వెరిఫై చేయడానికి కానీ వాళ్ళను తీసుకురావడం అనేది జరిగింది. పూర్తి వెరిఫికేషన్ తదనంతరము వారిని పంపించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అనాథరైజ్డ్ వెహికల్స్, అంటే ఒక వ్యక్తుల వాళ్ళకు సంబంధించినది కాకుండా వేరేవాళ్ళ పేరు మీద ఉండడం కానీ లేకపోతే పెనాల్టీ పడ్డ అంటే ట్రాఫిక్ చాలెంజ్ వైలేషన్స్తో ఉన్న వెహికల్స్ కానీ ఇతరత్ర అంటే నేరాలతో సంబంధం ఉన్న వెహికల్స్ కానీ ఒక 20 2-వీలర్ వెహికల్స్ను కూడా మేము తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 3-వీలర్ వెహికల్స్ను 4, ఒక 4-వీలర్ వెహికల్ 1, ఈ విధంగా టోటల్ 25 వెహికల్స్. ఈ ట్రాఫిక్ వైలేషన్స్ విషయానికి వస్తే ఒక 69 ఛాలెంజ్ ఈ వెహికల్స్ మీద పెండింగ్ ఉన్నాయి. దాదాపు 16,095 రూపాయలు కూడా వాళ్ళకు అంటే ట్రాఫిక్ వైలేషన్స్లో పెనాల్టీ పడ్డది ఉంది. అవన్నిటి కూడా పెనాల్టీ కట్టించిన తర్వాత వాటిని విడుదల చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా కోఆర్డినేట్ సెర్చ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో భద్రతా భావాన్ని చేకూర్చడానికి, సేఫ్ అండ్ సెక్యూర్డ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి, ఇక్కడ ఉన్న ప్రతి పౌరునికి కూడా రక్షణ కల్పిస్తామనే ఒక భావనతో మరి అదేవిధంగా ఇక్కడ బయట నుంచి వచ్చిన ప్రాంతాల్లో ఉన్న చాలామంది ఉన్నారు. ఒక్కొక్కరికి నేరాలతో కొంతమంది సంబంధాలు ఉంటుంది. నైబర్స్కు కూడా కొన్ని విషయాలు తెలియదు, నేరస్తులకు సంబంధాలు ఉన్నట్టు మరి కొన్ని నేరాలు కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ పోలీసు కోఆర్డినేట్ సెర్చ్ మూలాన వాళ్ళు ఒక సేఫ్ అండ్ సెక్యూర్డ్ అట్మాస్ఫియర్ క్రియేట్ కావడానికి ఒక అవకాశం ఉంటుంది. నేరస్తులు మనకు పట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని భావంతో ఇది చేయడం అనేది జరిగింది. చాలామంది ప్రజలు అంటే ఇక్కడ అప్రిషియేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ మా ప్రాంతాన్ని కూడా పూర్తిగా తనిఖీ చేయడం వలన కొంత నేరస్తులు ఎవరనే గుర్తించి వారిపై చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుందనే భావన వాళ్ళు వ్యక్తం కావడం అనేది.